హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే రాగి జావ ప్రిపేర్ చేస్తున్నానండి. దానికోసం 3 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. నీళ్ళు పెట్టంగానే దాంట్లో అయితే కొంచెం బెల్లం వేస్తానండి. అలా కొద్దిగా వేసేసి మరగనిస్తాను కొంచెంసేపు. గ్యాస్ అయితే కొంచెం హైలో పెట్టేసి మరగనిస్తాను. ఇలాగైతే బెల్లం కూడా నీళ్ళతో పాటే కరిగిపోతుందండి నీళ్ళు మరిగేటప్పుడు. ఇది మరిగేలోపు నేను ఏం చేస్తానంటే రాగి పిండి అండి, ఈరోజే పట్టించుకొచ్చారు మా వారు. ముందుగా అయితే గ్లాసులో కొంచెం వాటర్ పోసుకుంటాను. ఇలా ఒక గ్లాస్ అయితే నీళ్ళలో పోసుకుంటాను. గ్లాస్ వేసి ఇలా కొంచెం అయితే వేస్తానండి. ఇలాగైతే ఇంకొంచెం వాటర్ వేసుకొని పల్చగా చేస్తాను. ఉండలు లేకోకుండా మనకి ఎక్కడా కూడా ఇట్లా పల్చగా అయితే చేసుకోవాలి. తిక్కుగా కనుక ఉంటైతే కొంచెం వాటర్ పోసుకోవచ్చండి. మరీ ఎక్కువగా పలస కాకుండా మరీ చిక్క కాకుండా అయితే పోసుకుంటాము. ఇలా కలుపుకుంటానండి నేను. ముందుగానే మనకి ఇక్కడ వాటర్ మరుగుతున్నాయి, చూపించాను కదండి. ఇంకా బెల్లం అనేది కొంచెం ఇంకాను ముందైతే ఉదయం రోజు ఇలా చేసేదాన్ని. ఆఫీస్ వచ్చేసినాయి కదండి, ఇంకా టిఫిన్ చేయడానికి ఒక పక్కన పిల్లల కాలేజీకి క్యారేజ్ కట్టడానికి టైం సరిపోకైతే ఇంకా అసలు ఈ మధ్య నేను జాబ్ అనేది చేయట్లేదు. మళ్ళీ ఈరోజు మొదలుపెట్టాను. ఎన్ని రోజులు కంటిన్యూ అయ్యిద్ది అనేది మాత్రం చెప్పలేను. ఈరోజైతే ఈవినింగ్ చేస్తున్నానండి. ఇంకా రేపటి నుంచి ఉదయాన్నే చేయాలి. పిండి కూడా అయిపోయిందండి. ఇంక ఈరోజే పట్టించుకొచ్చారు. ఇగో బెల్లం అనేది ఇలాగ అసలు ఏమి కనపడకోకుండా కరిగిపోయిందండి. వరకు చూడండి. నేను చేసేది కనుక నచ్చినట్టయితే చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలా మరిగేటప్పుడు అయితే గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకుంటానండి. సిమ్లో పెట్టేసుకొని మనం కలిపిన ఈ పిండి అనేది మళ్ళీ ఇంకొకసారి ఉండలు లేకుండా ఒకసారి కలుపుకొని దీంతో తిప్పుకుంటూ చిన్నగా అయితే పోసుకోవాలండి. ఇలాగైతే చిక్కబడిపోతుంది. ఎక్కడా కూడా ఉండలు అనేది లేకోకుండా మనకి చక్కగా నీట్గా అయితే బాగుంటుందండి. బాగా వచ్చింది. ఇలా కలుపుకుంటూ పోసుకుంటే మాత్రం ముందు నీళ్ళల్లో పిండి కలుపుకొని ఇలా పోసుకుంటే మాత్రం ఎక్కడా కూడా మనకు ఉండలు అనేవి కనపడవండి. ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి, వదిలేయకూడదండి, గడ్డ కట్టిపోతాయి. అనేది కింద అడుగంటినట్టుగా వస్తుంది. అలా కాకుండా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. మేమైతే పాలు బాగా వచ్చినాయి. డీ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల గడ్డగట్టి ఉంటాయి. నాకు వారం రోజులైనా ఇలానే ఉంటాయండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా కొంచెంసేపు నీళ్ళలో అయితే వేసి తీసుకుంటాను. కొంచెమే కరిగినాయి.
ఇంకొంతసేపు పెట్టి అయితే మొత్తం కరగనిచ్చి కాసి దాంట్లో అయితే పోస్తాను. పెట్టేసాను, పక్కన పాలు అయితే పెట్టేశాను. ఇవన్నీ కొంచెం వేడివేడిగా అయితే పోయకూడదు. ఇది మనకు రెడీ అయిన తర్వాత కొంచెంసేపు అయితే చల్లారనివ్వాలండి. ఇంకా నేనైతే గ్యాస్ ఆపలేదు, ఇంకొంచెం దగ్గర పడాలి. అయిన తర్వాత ఇంకొంచెం పాలు కరిగినాక మొత్తం కలిపి ఇప్పుడు కాచి అయితే పోస్తానండి. మనకు నచ్చితే కొద్దిగా ఒక యాలక్కాయ కొట్టుకొని వేసుకోవచ్చు. మా చిన్నోడైతే యాలక్కాయ తగిలితే అది ఊసేస్తాడు. అందువల్ల వాళ్ళు తాగడం కావాలి కాబట్టి మనకి నేను అలా వేయను. మేము తాగాలనుకుంటే కొద్దిగా యాలక్కాయ కొట్టేసుకుని అయితే వేసుకుంటాము. ఇంకెలా కొంచెం ఉడికిందండి. ఇంక చల్లారిపోతే చిక్కబడిపోతుంది. ఇంకా ఇట్లా బుడగలు వస్తున్నాయంటే ఉడికిపోయినట్టే. ఇలా ఉడుకుతుంది, ఇంకా అయిపోయినట్టేనండి. కొంచెం చల్లారితే దగ్గర పడుతుంది. పాలు అయితే వేడెక్కుతున్నాయి. పాలు కడిగిన తర్వాత పోస్తాను. తగినాయండి. పాలను కూడా కొంచెంసేపు అనేది చల్లారిస్తాను. గ్యాస్ ఆఫ్ చేసేసాను ఇప్పుడే. మనకి జావ కూడా కొద్దిగా చల్లారిందండి, చిక్కబడింది. ఒకసారి పాలు పోసి తిప్పుతాను. పాలైతే చల్లారినాయండి. అలా మనకు కావాల్సినవి పోసుకోవడం. నేనైతే కొంచెం ఎక్కువే పోస్తాను. పిల్లలు విడిగా అయితే పాలు తాగరండి. ఇలా కొంచెం జావలో పోసిస్తే తాగుతారన్న ఉద్దేశంతో ఇలా అయితే పోస్తాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.